హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గోంగూర చికెన్ తయారు చేసుకుందాము. పుల్ల పుల్లంగా కారకారంగా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా సూపర్ కాంబినేషను. ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు మనము గోంగూర చికెన్ స్పైసీగా చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు, ఏ విధంగా చికెన్ని చేసి పెట్టుకోవాలో చూపెడతాను. ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. దానికి 4 పచ్చిమిరపకాయలు, ఈ కట్టకి చిన్న కట్ట అది 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఆనియన్స్ చిన్నవి ఒక 2 తరిగి పెట్టుకున్నాను. టమాటా 1 చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. కరివేపాకు, తర్వాత బిర్యానీ ఆకు ఒక 2, 4 లవంగాలు, లవంగాలు 4, ఒక ఏలక్కాయి, కొద్దిగా చెక్క, కారము, పసుపు పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఆయిల్ చేసుకుందాము. తీసుకున్నాను. దాన్ని ఒక బౌల్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునేటప్పుడు ఒక నిమ్మపండు, హాఫ్ నిమ్మపండు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా 2-3 సార్లు కడుక్కునేసామనుకోండి, చికెన్లో ఉండే స్మెల్ ఉండదు. చికెన్గా నాన్ వెజ్కి అంతా కొంచెము నిమ్మపండు సాల్ట్ వేసి కడిగితే బాగుంటుంది, స్మెల్ అనేది ఉండదు. దీన్ని ఒక బౌల్లో వేసుకున్నాను కదా, దీనికి 1/2 టీ స్పూను సాల్ట్, కొద్దిగా పసుపు, దీన్ని బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెడతాం. అంతలోపల గోంగూరని ప్రిపేర్ చేసుకుందాము. అంతే, కలిపేసాం కదా, కొంచెం పక్కన పెట్టుకుంటాం. స్టవ్ మీద కడాయి పెట్టినాను. దానిలో 1.5 స్పూన్ ఆయిల్ వేసినాను. అప్పుడు 4 పచ్చిమిరపకాయలు, చూడండి, 4 పచ్చిమిరపకాయలని ఇట్లా తుంచేసి ఈ ఆయిల్ వేసేద్దాం. వేసి దీంట్లోనే గోంగూర వేసేద్దాం. బాగా ఒలుచుకోవాలి ఆకుల్ని. దీన్ని దీంట్లోనే వేసి కొంతసేపు వాట్ చేద్దాం. ఇది ఇట్లా దగ్గరకు వస్తూ ఉంటుంది కదా, బాగా మెత్తపడుతుంది. కొద్దిసేపు మెత్తగా పడిపోయిన తర్వాత ఇట్లా యూజ్ చేసుకోవచ్చు ఆకుగా. మేము కొద్దిగా మిక్సీ వేసి గ్రైండర్ చేసి దానిలో కలుపుతాను. ఎట్లా కలుపుతానో చూద్దాము. ఇది కొంచెం మగ్గుతుంది, అంత లోపల ఇది మగ్గి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకునేది కదా, అంత లోపల ఇటుపక్క మనము ఈ చికెన్ని ప్రిపేర్ చేసుకున్నాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాము. దాంట్లో 2 గరిటెలు ఆయిల్ వేసుకుందాం. బిర్యానీ ఆకు, ఈ లవంగాలు, తర్వాత వచ్చి చెక్క, యాలకు, ఇది మొత్తం వేసేద్దాం. ఇప్పుడు ఆ తరిగి పెట్టుకున్నాం చూడండి, ఈ ఆనియన్స్ వేసేద్దాం. బాగా వేసుకుంటాము. చూడండి, వేగుతూ ఉంది కదా. కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, గ్రేవీ కలుపుకునేటప్పుడు టేస్ట్ బాగుంటుంది, అందుకని ఎక్కువ వేస్తాను. దీంట్లో ఇప్పుడు 1 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెష్ది వేసుకోవాలి. వేసుకొని కొంతసేపు కలుపుకున్నాం. ఇప్పుడు టమాటాలు, కరివేపాకు వేసుకుందాం. టమాటాలు బాగా మగ్గేంతవరకు పెట్టుకుందాము. బాగా మగ్గాలి కదా, టమాటా బాగా మగ్గిపోతుంది. ఇది చల్లారింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుంటాము. మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇట్లా మరీ క్రీమ్గా వేసుకోకుండా ఇట్లా వేసుకుంటే కలుపుకునేటప్పుడు టేస్ట్ బాగుంటుంది, అందుకని ఇట్లా వేసుకోవాలి గోంగూరని. చూడండి, టమాటా బాగా మగ్గిపోయింది, కొంచెం బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు మనము ఈ చికెన్ని వేసేసుకుందాం దీంట్లో. బాగా వేపుకుంటాము. దీంట్లో మనం ఇంకా సాల్ట్ వేయలేదు. దీంట్లో వేసేస్తున్నాం చికెన్లో, కింద సాల్ట్ వేయలేదు, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకుందాం. చికెన్ని బాగా వేపుకొని తర్వాత మూత పెట్టేద్దాము. దీంట్లో వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది కదా, అయిపోయింది. కొంతసేపు మూత పెడతాను.
మూత తీసి చూద్దాము. చూడండి, ఇది వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేపుకుందాము. కొద్దిగా సాల్ట్ వేస్తాను. వాటర్ రిలీజ్ అయింది కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. దాంట్లో ఆల్రెడీ వేస్తున్నాను, ఇంకా ముక్కలకి బాగా పడుతుంది కదా, అందుకని వేస్తున్నాను. చూడండి, ఈ వాటర్ అంతా చికెన్లో నుంచి వచ్చింది కదా, ఇదంతా ఇంకిపోయేంత వరకు వేయించుకుందాం. హైలోకి పెట్టినప్పుడు దీంట్లో బాగా పట్టి టేస్ట్ కొంచెం పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ టైంలో 2 స్పూన్లు కారం వేస్తాను. మనము గోంగూర చికెన్ కదా, గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి అందుకని 2 స్పూన్లు కారం వేస్తాను. 1 స్పూన్ ధనియాల పొడి, ఆల్రెడీ వేసాను. పసుపు కొద్దిగా వేస్తాను. పసుపు వేసి బాగా వేసుకున్నాం. చూడండి, కొంతసేపు వేపుకున్నాం కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ వచ్చేసింది. చూడండి, ఈ టైంలో మనం ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అంటే ముక్కలు బాగా ఉడికినాయి అనుకోండి, మన గోంగూర వేసినప్పుడు గోంగూర పులుపు పడుతుంది కానీ స్టిఫ్నెస్ వస్తుంది ముక్క, అందుకని కొద్దిగా వాటర్ వేస్తాను. చూడండి ఎంత బాగా ఆయిల్ వచ్చేసిందో. ఈ టైంలో మనం కొద్దిగా వాటర్ వేస్తాం. 1/2 గ్లాస్ వేసి ఉంటాను. దీన్ని బాగా ఇంకిపోయేంత వరకు ఉడకనిచ్చేద్దాం. ఆయిల్ పైకి వచ్చేస్తుంది, అంతవరకు ఉడకనిద్దాము. చూద్దాము, ఓపెన్ చేద్దాం. చూడండి, బాగా చికెన్ బాగా దగ్గరకు వచ్చేసింది, బాగా ఉడికిపోయింటుంది. చూద్దాం ఒక ముక్క. చూడండి బాగా ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు గరం మసాలా వేద్దాం. 1 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు మనము చూడండి, గోంగూరని మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదా, దీన్ని వేసేస్తాను దీంట్లో. బాగా వేపుకుందాం. అంతా మొత్తము మిక్స్ అయ్యేటట్టుగా వేపుకుంటాం. భలే వాసన వస్తుంది, భలే స్మెల్ ఎంత బాగుందో. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వాటర్ పోసుకున్నాను, దీన్ని కానీ దీంట్లో వేసేస్తాను. దీంట్లో పోసేస్తాను కదా. మరీ గ్రేవీగా ఉండింది అనుకోండి గోంగూర, అదొక క్రీమ్గా ఉంటుంది. ఇప్పుడు ఇట్లయితే అప్పుడప్పుడు పుల్లగా తగులుతా పంటికి బాగుంటుంది టేస్ట్. కొంచెంసేపు బాగా ఉడకనిద్దాము. ఈ పులుపు అంతా గోంగూర పులుపు ముక్కలకి బాగా పట్టాలి కదా, కొంచెంసేపు బాగా ఉడకనిద్దాము. మూత పెట్టకూడదు. మూత పెట్టినామనుకోండి ఈ గోంగూర కలర్ మారిపోతుంది, అందుకని మూత పెట్టకూడదు. ఇట్లా ఓపెన్గానే పెట్టుకొని కలబెట్టుకుంటా చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. కొంచెం తక్కువ ఉంది, వేస్తాను. సాల్ట్ కొంచెం తగ్గింది, కొద్దిగా వేస్తాను నేను. చూడండి ఎంత బాగుందో. ఈ గ్రేవీతో కలుపుకున్నామంటే టేస్ట్ భలే బాగుంటుంది తినేదానికి. ముక్క పక్కన సైడ్గా పెట్టుకొని ఆ గ్రేవీతో కలుపుకొని కొద్దిగా మిరియాల రసము లేకపోతే టమాటా రసం వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అంతే. చూడండి, గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకుంటాము, చల్లుకొని కలుపుకోవడమే. చూడండి గోంగూర. మీరు ఇలా తయారు చేసుకొని టేస్ట్ చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.